పాదయాత్ర చేసేప్పుడు ఎన్నో హామీలు ఇచ్చాడు. హామీలు నెరవేర్చలేదు సరే కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే పాలన తీసుకుంటా సైకో పాలనగా మొత్తం మారిపోయింది. జనాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వైజాగ్లో తీసుకుంటే వైజాగ్లో మొన్న 25,000 కేజీల డ్రగ్స్ దిగుమతి అయింది ఈ ప్రాంతానికి. అంటే రాజధాని విశాఖలో కడతాను ఇక్కడే పెడతానని స్పష్టం చేశాడు కదా. ఈ తరుణంలో వైజాగ్లో ఎంతోమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రభుత్వాన్ని మీరు ఏమిటి డిమాండ్ చేస్తున్నారు? ఏమనుకోవచ్చమ్మా ప్రస్తుతం? ఆయన సీఎం అవడమే లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అరాచక పాలన చేయాలనేదే ఆయన సిద్ధాంతం. ఆయన సిద్ధం అన్నాడు. ఆయన దేనికి ఎలక్షన్కి వెళ్ళడానికి, ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి సిద్ధం అనే ప్రోగ్రాం కండక్ట్ చేయలేదు. ఆయన అరాచక పరిపాలన చేయడానికే ఆయన సిద్ధం. ఈ అరాచక పాలన తరిమి త్రోలడానికి, ఉమ్మడి పరిపాలన సృష్టించడానికి 3 పార్టీలు ఏకమై ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారిని ఇక్కడ క్యాండిడేట్గా నిల్చోబెట్టి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి మేము చెప్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దక్షిణంలోకి వచ్చేసరికి వాసుపల్లి గణేష్ కుమార్ గారు సీఎం గారికి ధీటుగా వెళ్తున్నారు. ఆయన చేస్తుంది కూడా అరాచక పరిపాలనే. దక్షిణ నియోజకవర్గం నిజంగా అభివృద్ధి చెందాలి అంటే ఉమ్మడి అభ్యర్థిగా వంశీకృష్ణ గారు రావాలి, ఈ పరిపాలన బాగుండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ అని చెప్పి చెప్తున్నారు కదా, అది చేసేది సీఎం గారు అండర్లో జరుగుతూ ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేశారు, అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు అనేసి అంటున్నారు. నిజంగా ఇలాంటి ప్రచారాలు కానీ చేస్తే కనుక సీఎం గారని కూడా చూడకుండా ఆయన చెప్పుతో కొట్టే బుద్ధి చెప్తామని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా అరికట్టాలి అంటే ఈ ఉమ్మడిగా ఏదైతే ఉన్నదో అదే పరిపాలన సృష్టిస్తుందని కూడా మేము చెప్తున్నాము. ఈసారి జగన్ని బాయ్ బాయ్ సీఎం అని చెప్తున్నాం. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఏదైతే ఉందో అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రజలకి మంచి పరిపాలన ఇస్తామని కూడా మేము చెప్తున్నాం. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడే రోజులు పోయే, ఇప్పుడు అన్నీ కూడా మంచి రోజులే వస్తున్నాయి. దక్షిణానికి కూడా పట్టే భూతం పోతుంది. వంశీ గారు అనే మంచి మనిషి, మనసున్న మనిషి ఈ దక్షిణానికి వస్తున్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో మేము గెలిపిస్తాం. ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు ఆయన మీద కూడా, ఈ క్యాండిడేట్కి టికెట్ రావట్లేదని వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈరోజు వంశీకృష్ణ గారికి అండర్లో 150 మంది జాయినింగ్ పెట్టారు. బీసీసీఎల్ జిల్లా ప్రెసిడెంట్ ఆయన అండర్లో కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. జనాభా ఆ గవర్నమెంట్లో ఉన్న జనాభానే అత్యధికంగా జనసేన పార్టీలోకి వస్తున్నారు. అంటే ఎందుకు వస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి ఆయన ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుండి ఆశించకుండా ఆయన సొంత డబ్బుతో ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి ఆయన ఎక్కడైతే 21 స్థానాలు ఇచ్చారో ఆ 21 స్థానాలు కూడా భారీ మెజారిటీతో ఆయనకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ ప్రజలు బుద్ధి చెప్తున్నారు ఈ గవర్నమెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఈ సంక్షేమ పథకాల వల్ల ఏమైనా మేలు జరుగుతుంది? ఈ సంక్షేమ పథకాలు వల్ల మేలు కాకుండా ప్రజలు సోమరిపోర్తులుగా తయారయ్యారు. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు అంటున్నారు, కానీ వాళ్ళకి అయ్యే ఖర్చు నెలకి 25,000 అవుతుంది. అలానే అమ్మఒడి అన్నారు, అమ్మఒడి నిజంగా పేదవాళ్ళకి ఇస్తున్నాడా నిజంగా ఈ సీఎంకి ఏంటంటే ప్రజల మీద నిజంగా మానవత్వం ద్రౌపదం ఉండేటట్టయితే మీకు చదివిస్తాను అమ్మ అంటాడు, కానీ మీ చదువుకి 10,000 నేను సంవత్సరానికి వేస్తాను అనేసి అంటాడు. మనం కష్టపడి మన పిల్లల్ని మనం చదివించుకోలేమా? ఆయన ఇచ్చే 15,000తో నిజంగా ఈరోజు పిల్లల చదువు కానీ భవిష్యత్తు కానీ నిలబడదు. ఇవన్నీ కూడా కేవలం ఒక ఎంప్లాయీస్ తాలూకా జీతాలతోని ఆయన పథకాలను నిలబెట్టుకుంటున్నాడు. ఇంకా అన్నీ పోయాయి. ఆయన పథకాలలో వేయడానికి డబ్బు లేక ఎవరైతే మైనర్ బాలురు బైక్ నడుపుతారో వాళ్ళ ఓనర్స్కి 25,000 చలానా కట్టాలి అని చెప్తున్నారు. అంటే ఆయన ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడో, ఆయనకి పథకాలకు వేయడానికి డబ్బులు లేక ఇష్టానుసారంగా అన్ని తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే విధంగా లేదు అని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు కానీ ఈ కరెంటు బిల్లులు కానీ ఎలా ఉన్నాయి? సామాన్యులు బ్రతకలేని పరిస్థితి. ఈరోజు కందిపప్పు 200 అయ్యింది, ఆయిల్ డబ్బా
2300 అయ్యింది. అలానే చింతపండు 200 అయ్యింది. సామాన్యులు బతకలేని పరిస్థితి. ఎవరైనా కానీ ఈ గవర్నమెంట్ రావాలి అని చెప్పి వాటర్లు అడగడానికి వెళ్తే చెప్పు తీసి కొట్టేస్తారని చెప్పి చెప్తున్నాము. ఇప్పుడు గ్యాస్ బండ్ వచ్చేసరికి 1100 రూపాయలు అయ్యింది. ఏమైనా అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది కాదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఇవి నడుస్తున్నాయి అంటున్నారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే స్టేట్ తాలూకా సీఎం డెసిషన్ తీసుకోకుండా సెంట్రల్ ఏది కూడా చేయలేదు. ఈయన చేస్తున్న తప్పుని ఎదుటివాడి మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక సామాన్యురాలుగా నేను అడుగుతున్నా.